పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్ అయినప్పుడు నాన్ రిఫండబుల్ రేట్స్ కింద బయర్స్ భారీ రేట్లు పెట్టి కొనడానికి భయపడి అడ్వాన్స్ బేస్ మీదే భారీ రేట్లు ఇచ్చి సినిమాను రిలీజ్ చేశారు. దాంతో భారం మొత్తం మేకర్సే తమ మీద వేసుకుని సినిమాను రిలీజ్ చేయగా రిలీజ్ కి ముందు పెద్దగా ప్రమోషన్స్ కూడా ఏమీ లేకపోవడంతో వాల్యూ టార్గెట్ 372 కోట్ల మార్కును సినిమా ఎంతవరకు అందుకుంటుందో అన్న అనుమానాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ప్రభాస్ ప్రీవియస్ మూవీస్ బ్రేక్ ఈవెన్ ను దాటకపోవడం కూడా అందరిలో కొంచెం డౌట్స్ కలిగేలా చేసినా ఒక్కసారి ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కల్కి మూవీ నిరూపించి లాంగ్ రన్ లో ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాహుబలి తర్వాత బెస్ట్ లాంగ్ రన్ ను దక్కించుకొని ప్రభాస్ కెరీర్ లో అల్టిమేట్ లాభాలతో దూసుకుపోతున్న కల్కి మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 1000 కోట్లకు పైగా గ్రాస్ మార్కును ఆల్రెడీ సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు 27 రోజులు పూర్తయిన తర్వాత వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్ల మార్కు మీద ఏకంగా అక్షరాల 150 కోట్ల ప్రాఫిట్ మార్కును సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. 3 నెలల అన్సీజన్ ఇంపాక్ట్ ఎలాంటి హాలిడేస్ లేకుండా రిలీజ్ అయ్యి కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 150 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ షేర్స్ ను దక్కించుకుంటూ ఉండటంతో లాంగ్ రన్ లో సినిమా లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలలో మంచి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని భారీ లాభాలతో ఊచకోత కోసిన సినిమా కల్కి మూవీ అవ్వడం విశేషం. ఓవరాల్ గా ఎపిక్ కలెక్షన్లతో ఎపిక్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగించి సాలిడ్ లాంగ్ రన్ ను దక్కించుకున్న కల్కి మూవీ ఇప్పుడు మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు లాభాలను పెంచుకొని పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.